హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీ దగ్గర ఉన్న పాత కాయిన్స్ నోట్లపై మేము చెప్పే గుర్తులు ఉన్నాయో లేదో చూసుకోండి. మేము చెప్పిన గుర్తులు మీ దగ్గర ఉన్న కాయిన్స్పై ఉంటే మీరు లక్షాధికారులు అవ్వచ్చు. ఆ వివరాలు తెలుసుకునే ముందు మీరు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడండి. ఇప్పుడు ఆ వివరాలు. 1996లో విడుదలైన ₹2 కాయిన్పై సుభాష్ చంద్రబోస్ నుండి డాట్ మింట్ మార్క్ ఉన్న కాయిన్ ధర 2,10,000. 1904, 2004లో లాల్ బహదూర్ శాస్త్రి బర్త్ సెంటనరీ సందర్భంగా విడుదలైన కాయిన్ ధర 2,78,000. 1988లో విడుదలైన 25 పైసల కాయిన్ ఉంటే దాని యొక్క ధర 4,80,700. 1987లో విడుదలైన వల్గర్ కాయిన్స్ ఉంటే దాని ధర 1,20,000. పాత ₹10 నోటు మధ్యలో ఓడబొమ్మ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంగ్లీష్లో ఉన్న నోటు ఉంటే దాని ధర 2,50,780. 1985లో విడుదలైన రూపాయి కాయిన్పై నెహ్రూ బొమ్మ ఉండి దాని ధర 2,75,620. పాత ₹10 నోటు మధ్యలో ఓడబొమ్మ ఉండి భారతీయ రిజర్వ్ బ్యాంక్ అని హిందీలో ఉన్న నోటు ధర 7 లక్షలు. 1976లో విడుదలైన పాత రూపాయి కాయిన్ ఉంటే దాని ధర 3,70,000. 1985లో విడుదలైన రూపాయి కాయిన్ డాట్ మింట్ మార్క్ ఉంటే దాని ధర 6,20,425. 1917, 84లో విడుదలైన రూపాయి కాయిన్పై ఇందిరాగాంధీ ఉన్నది ఉంటే దాని ధర 2,35,670. శ్రీ మాతా వైష్ణోదేవి షైన్ బోర్డు ద్వారా 2012లో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క కాయిన్ ధర 10 లక్షలు. 1903, 75లో వచ్చిన కుమార్ కామరాజ్ కాయిన్పై డైమండ్ మింట్ మార్క్ ఉన్న దాని ధర 10 లక్షలు. మీ దగ్గర కాయిన్స్ని విక్రయించాలనుకుంటే మీరు గూగుల్ ఓపెన్ చేసి సెర్చ్ బార్లో ఓల్డ్ కాయిన్ బయర్ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. తర్వాత ఓల్డ్ కాయిన్ బయర్ వాట్సాప్ నంబర్ oldcurrencyvalue.in పై క్లిక్ చేస్తే మీకు కావాల్సిన టోటల్ ఇన్ఫర్మేషన్ అందులో ఉంటుంది. అక్కడ బయర్ని కాంటాక్ట్ అయ్యి మీ దగ్గర ఉన్న వాటిని అమ్మచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని